నేడు మహబూబ్ నగర్కు తీన్మార్ మల్లన్న రాక అయితే ఆల్రెడీ బయలుదేరిండు. నేడు మహబూబ్ నగర్ దేవరకద్రలో మల్లన్న పర్యటన, టీఆర్పీ జెండా ఆవిష్కరణ, కార్ ర్యాలీ అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న పార్టీ అధినేత. హాజరు కానున్న టీఆర్పీ రాష్ట్ర నాయకులు, పగడ్బందీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపు అని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న విస్తృత స్థాయి పర్యటన చేస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. వర్షం అనేది లెక్క చేయకుండా మొదలుపెట్టిండు పర్యటన. తెలంగాణ రాజ్యాధికార నేడు మహబూబ్ నగర్ దేవరకద్రలో మల్లన్న పర్యటన. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు టీఆర్పీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలు చేరుతున్నారు. బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు జూలై 29, 2026 మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్రలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ముందుగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ 2వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు భారీ కార్ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం నేరుగా దేవరకద్రను చేరుకొని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రాముఖ్యతను, అగ్రవర్ణాల దౌర్జన్యాలను పాలకులకు వివరించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు, బీసీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పిలుపునిచ్చారని ఒక వార్తనైతే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదరణ పెరుగుతూ ఉన్నది. వందలాది సంఖ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఈ 200 రూపాయలు కార్యకర్తల భరోసాను ఉద్దేశించి 200 రూపాయలతో ఇన్సూరెన్స్ సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల బీమా సౌకర్యాన్ని తీన్మార్ మల్లన్న కల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న ఈ అగ్రకులాల వల్ల మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయితే ఉన్న నేపథ్యంలో చూస్తూ ఉన్నాం. మొన్న చూసినాం. ఇది భరించలేకనే వట్టజానన్న పైన దుష్ప్రచారం చేసి ఏదో ప్రాపగండ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వట్టజానన్నను అణిచివేసే ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నారు మిత్రులారా. ఇది జరుగుతూ ఉన్నది. తీన్మార్ మల్లన్న ఆల్రెడీ బయలుదేరిండి. మీకు ఒక చూపెడుతుంది. ఆల్రెడీ దేవరకద్రకు బయలుదేరిండు. వర్షంలో అయినా ఆగకుండా దేవరకద్రకు బయలుదేరిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకులు, అలాగే అనుబంధ సంఘాలు, తీన్మార్ మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో మహబూబ్ నగర్కు చేరుకోవాల్సిందిగా, నేడు పర్యటన బహిరంగ సభకు చేరుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు.